నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పేదల పక్షాన బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసేదే ఎర్రజెండా సిపిఎం పార్టీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భూపాల్ న్యాయవాది మేకల మల్లేశం యాదవ్ డిమాండ్ ప్రధాని నరేంద్ర మోదీతోని దేశం అభివృద్ధి చెందుతుందని ప్రజలంతా నమ్ముతున్నారు. బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి వెల్లడి. కరాటే ఆత్మరక్షణతో పాటు శారీరక దారుఢ్యం ఆరోగ్య పరిరక్షణకు దోహదంగా ఉంటుంది. గోదావరికని ఏసీపీ మడత రమేష్ వెల్లడి. డిసెంబర్ 1న మాలల సింహగర్జన సభను విజయవంతం చేద్దాం. దళితులను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న నాయకులకు బుద్ధి చెప్దాం. మాల మహానాడు నాయకుల పిలుపు. గోదావరికని రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణ ప్రాంగణంలో గౌడ కులస్తులు ఆప్యాయతల నడుమ సందడిగా సాగిన కార్తీక మాసం వరభోజనాలు. అంతే ఒకచోట కలుసుకొని ఆప్యాయంగా మాట్లాడుకున్న గౌడ సోదరులు సోదరీమణులు. పేదల పక్షాన బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసేదే ఎర్రజెండా సిపిఎం పార్టీ అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భూపాల్ న్యాయవాది మేకల మల్లేశం యాదవ్ అన్నారు. సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా 3వ మహాసభలు ఆదివారం ఎన్టీపీసీ జ్యోతి నగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. మహాసభల ప్రారంభానికి ముందుగా సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఎన్ భిక్షపతి జెండా ఆవిష్కరణ చేయగా అమరవీరులు సిపిఎం పార్టీ జాతీయ నాయకులు సీతారాం ఏచూరి చిత్రపటానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు జ్యోతి మల్లు స్వరాజ్యం చిత్రపటంకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భూపాల్ అమరవీరుల స్తూపానికి జిల్లా కార్యదర్శి వై యాకయ్య సీనియర్ నాయకులు నరసయ్య నివాళులు అర్పించారు. అనంతరం మహాసభల ఆహ్వాన కమిటీ సభ్యులు నాంసాని శంకర్ అధ్యక్షతన జరిగిన మహాసభలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న భూపాల్ మల్లేశంలో మాట్లాడుతూ కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థలన్నీ పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్తున్నాయని కార్మిక వర్గం తేరుకొని పెట్టుబడిదారుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించకపోతే రానున్న కాలంలో కార్మికులకు ఉద్యోగ భద్రత కరువు అవుతుందని కార్మిక చట్టాలు కాలరాయడంతో పాటు పని భారం పెరుగుతుందని 8 గంటల పని విధానంకు బదులుగా 12 గంటల పని విధానం అమలవుతుందని తెలిపారు. ప్రభుత్వాలను ఎదిరించాలంటే ఒక్క కమ్యూనిస్టు పార్టీతోనే సాధ్యమవుతుందని అందుకే ప్రభుత్వాలు ఎర్రజెండా పార్టీలు అంటే భయంతో ఉన్నాయని అన్నారు. పేదలకు అభాగ్యులకు ఇల్లు లేని వారికి సిపిఎం పార్టీ అండగా నిలుస్తూ వస్తుందని రామగుండంలో పేదలకు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేయించిన చరిత్ర ఉందని ఎర్రజెండా అంటేనే పేదల పక్షాన నిలుస్తుందని ప్రజల్లో నమ్మకం ఉందని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సిపిఎం పార్టీలో యువ రక్తంను నింపవలసిన ఆవశ్యకత ఉందని యువతను పార్టీకి ఆకర్షితులను చేస్తూ రానున్న రోజుల్లో సిపిఎం పార్టీని యువతతో నింపాలని అందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. కార్మికుల బ్రతుకులు బాగుపడాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థను పారదోలడమే మార్గమని తెలిపారు. అక్కడ కూడా చాలా అత్యధికమైనటువంటి ఆదివాసీలు గిరిజన ప్రజలు కూడా సిపిఎం పార్టీ ఆదరించారు, ఓట్లు వేశారు. రెండవ పక్షాన సిపిఐ ఎమ్మెల్యే లిబరేషన్ అనేటువంటి ఒక పార్టీకి 2 ఎమ్మెల్యేలు అక్కడ గెలిపించారు. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ ఓరావరి ఎన్నికలంటేనే ఈ కార్పొరేట్ శక్తుల యొక్క వర్గాల్లో ప్రజలు కమ్యూనిస్టుల పక్షాన ఉంటున్నారని చెప్పేసి సందర్భంగా మనం గమనించాలని చెప్పేసి చెప్పదలుచుకున్నాను. ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చూడండి. మనం చూసాము రీసెంట్గా నిన్న కాక మన శ్రీలంక దేశంలో ఎన్నికలు జరిగినాయి. శ్రీలంక దేశంలో ఎన్నికలు జరిగితే అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చేసింది. దిశనాయక్ అని చెప్పేసి ఆ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలకు ముందు అక్కడ ఉన్నటువంటి ఆ కమ్యూనిస్టు పార్టీకి వచ్చిన ఓట్లు 3% కూడా లేదు. 3% ఉన్నటువంటి పార్టీ ఈరోజు 42% ఓట్లు సాధించి ఆ దేశానికి అధ్యక్షుడే ఎర్రజెండా శ్రీలంకలో ఎగిరిందని చెప్పి సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నిన్నగాక మనం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 2/3 మెజార్టీతో పార్లమెంటు సభ్యులు గెలిచారు. అక్కడ
అంటే శ్రీలంక ప్రజలందరూ ఎర్ర జెండాని సమున్నతంగా నిలబెడుతూ ముందుకు తీసుకొని పోతున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. బంగ్లాదేశ్లో అక్కడ విద్యార్థులు, ప్రజలు, కార్మికులు తిరుగుబాటు చేసి అక్కడ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నేపాల్లో కమ్యూనిస్టులు గెలిచినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పక్కనే చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ సోషలిస్ట్ వ్యవస్థ నిర్మించుకుంటూ 1949 నిరాకటంగా పనిచేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ పక్కన రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ జుగ్నవ్ అత్యధిక ఓట్లు తెచ్చుకొని ఒక బలమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నిలబెట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే గ్రీస్లో కానీ, పోర్చుగీస్లో కానీ, పెరూలో కానీ, అర్జెంటీనాలో కానీ, బ్రెజిల్లో కానీ, లాటిన్ అమెరికా దేశాల్లో ఇప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీలు ఒక బలమైన శక్తిగా ముందుకు వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే క్యూబాలో అమెరికా ఎన్ని దుర్మార్గాలు చేసినా, దౌర్జన్యాలు చేసినా క్యూబాలో సోషలిస్ట్ వ్యవస్థ నిర్మించుకుంటుంటే ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. లావోస్లో కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే వియత్నాంలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారం నుండి ముందుకు పోతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పెట్టుబడిదారి వ్యవస్థకు ప్రత్యామ్నాయం ఏమిటి అంటే అది సోషలిజం, మార్క్సిజం తప్ప ఇంకోటి లేదని చెప్పేసి రోజు ప్రపంచ ప్రజలు గమనిస్తూ ఉన్న పరిస్థితి మనం తెలుసుకోవాలి. అందుకే కమ్యూనిస్టులు అవసరం ప్రపంచానికి పెరిగింది. ఇప్పుడు ఆనాడు పెట్టుబడిదారి వ్యవస్థ బాగా ఉన్నటువంటి కాలంలో 90 కన్నా ముందు అనేక దేశాల్లో పెట్టుబడిదారి వ్యవస్థ అమెరికా నాయకత్వంలో వాళ్ళు మాకు ఎదురేదని చెప్పేసి ముందుకు పోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 90 తర్వాత కూడా మాకు ఎదురు లేదని చెప్పి చెప్పిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రష్యాలో కూలిపోయిన తర్వాత. కానీ ఇప్పుడు మళ్ళీ 2000 సంవత్సరం తర్వాత మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా, ఎక్కడ పోరాటాలు జరిగినా, ఎక్కడ ఉద్యమాలు జరిగినా, ఎక్కడ ప్రజలు ఎక్కడ కష్టాలు ఉన్నా అక్కడ ఎర్ర జెండాని ముందుకు నిలబడుతుంది తప్ప ఇంకొక జెండా లేదని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ప్రపంచ ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. పేద కార్మిక వర్గం ఆలోచిస్తూ ఉన్నది. చాలా మంది మేధావులు, విద్యావేత్తలు, ప్రభుత్వ అధినేతలు కూడా చదువుతూ ఉన్నారు. ఏం చదువుతున్నారంటే మార్క్సిజాన్ని చదువుతున్నారు. మార్క్స్ రాసినటువంటి క్యాపిటల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నారు. ఎందుకంటే 2008లో ప్రపంచంలో ఈ పెట్టుబడిదారి వ్యవస్థ సంక్షోభంలోకి వచ్చింది. ఎందుకంటే ప్రజల చేతుల్లో కొనుగోలు శక్తి లేదు, సరుకులు అమ్ముడుకోవడం లేదు, ఫ్యాక్టరీలు మూతపడిపోతూ ఉన్నాయి, మార్కెట్లు స్తంభించిపోతూ ఉన్నాయి, వ్యాపార లావాదేవీలు ఆగిపోతూ ఉన్నాయి. ఈరోజు ఆర్థిక సంక్షోభంలో ప్రభుత్వాలు కూరుకుపోతూ ఉన్నాయి. ఈరోజు నిరుద్యోగ సమస్య పెరుగుతూ ఉంది. జీతభత్యాలు పెరగడం లేదు. 8 గంటలు పోయి 12 గంటలు పనిచేసినా జీతభత్యాలు పెరగట్లేదు, కొత్త ఉద్యోగాలు రావట్లేదు, ఉపాధి పెరగట్లేదు. ఏమిటి దీనికి కారణం? పెట్టుబడిదారి వ్యవస్థలో దీనికి సమాధానం దొరికే పరిస్థితి లేదు. కాబట్టి ఇది ఎక్కడో ఉందని చెప్పేసి చాలా మంది అన్వేషిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ మార్క్స్ రాసిన గ్రంథాలు చదువుతున్నారు, ఎంగెల్స్ రాసిన గ్రంథాలు చదువుతున్నారు, లెనిన్ రాసినటువంటి పుస్తకాలు చదువుతున్నారు. మళ్ళీ ఈ యొక్క పెట్టుబడిదారి వ్యవస్థని బాగు చేయాలి, దీన్ని ధ్వంసం చేయాలి, దీనికి ప్రత్యామ్నాయం ముందుకు రావాలి, ప్రజలందరూ బాగుపడాలని చెప్పేస్తే మార్క్సిజం తప్ప ఇంకొక మార్గం లేదని చెప్పేసి ఈ వైపున మళ్ళీ వస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించాలి. అందుకే ప్రపంచంలో అత్యధిక మంది యువకులు ఇప్పుడు మళ్ళీ మార్క్స్ రాసినటువంటి గ్రంథాలు చదువుతున్నారు. అందుకే సోషలిజం రావాలని కోరుకుంటున్నారు. ఈవెన్ సామ్రాజ్యవాద దేశంగా ప్రపంచం మీద ఆధిపత్యం చేస్తున్నటువంటి అమెరికాలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ యువత పెరుగుతా ఉందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఎంత చేసినా కానీ ఆపడం ఎవరి తరం కావట్లేదు. కానీ ఈరోజు ఓటరు కూడా చైతన్యవంతుడు అయిండు. ప్రతి పార్టీ ఇచ్చినటువంటి పైసలు తీసుకుంటున్నాడు. తీసుకొని తనకు ఏదైతే భావం నచ్చిందో, తనకు ఏదైతే పార్టీ నచ్చిందో ఆ పార్టీకి ఓటు వేసే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇక ముందు కూడా ఇంకా అటువంటి అవకాశాలు వస్తాయి. దాన్ని విస్తృతంగా ప్రచారం చేసి ముందుకు తీసేపోయే పార్టీలు ఏమైనా ఉన్నాయంటే, అది ఏదైనా ఉన్నదంటే అది సిపిఎం పార్టీ, అది కమ్యూనిస్ట్ పార్టీ. ఆ కమ్యూనిస్ట్ పార్టీ పరిధిలో కార్పొరేట్ రంగంలో చూడండి, లేదా ఏ రంగంలో చూడండి, సామాన్యునికి, పైసలు లేని వానికి, గరీబ్ వానికి అండదండలిచ్చి మరి ఎంబడి ఉండి వాళ్లకు న్యాయం జరిపించేంత వరకు పోరాటం చేసే పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక్క సిపిఎం పార్టీ మాత్రమే. కాబట్టి మనం ఇక్కడ లోకల్గా చూసినట్లయితే పెద్దపల్లిలో పీకే రామయ్య కాలనీ కావచ్చు, లేదా మా పెద్దపల్లిలో కావచ్చు, ఎక్కడైనా కానీ నిరుపేదలకు, ఇల్లు లేని స్థలాలు లేనటువంటి పేదలకు గుడిసెలు వేయించినటువంటి ఘనత మన సిపిఎం పార్టీలు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మరి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్కి ఎవరికి ఏమైనా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులను కూడా మరి ముందుండి మా పార్టీ ముందుందని చెప్పి మేనేజ్మెంట్తో కొట్లాడి వాళ్ళ హక్కులు సాధించేందుకు ముందుండి పోరాటం చేసేటువంటి పార్టీ
సిపిఎం పార్టీ అని నేను తెలియజేస్తా ఉన్నాను. అలా ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించే దిశగా నడుస్తూ ఉంది. మరి సిపిఎం పార్టీ ఇవాళ బహిరంగ సభ నిర్వహిస్తుంది. సిపిఎం పార్టీ ఇవాళ రేపు మా సభ నిర్వహించబోతుంది. ఎన్టీపీసీ యాజమాన్యం నుంచి ఈనాడు మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. జీవన సవరించాలి, కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని జేసీలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. శాంతియుత ఉద్యమాల పైన శ్రీనివాస జవాన్లు లాఠీ చార్జ్ చేసి తరుపుల బట్టి కాళ్ళక్కను ఇరుకొట్టిన పరిస్థితి ఉంది. అయినా కార్మిక ఉద్యమం ఎన్నుకోబోలేదు, సిఐపి ఎన్నుకోబోలేదు, ట్రేడ్ ఉద్యమం ఎన్నుకోబోలేదు. వాళ్ళందరికీ ధైర్యంగా సిపిఎం పార్టీ అండగా ఉంది. వాళ్ళందరికీ సిపిఎం పార్టీ సిఐటి నాయకత్వం అండగా నిలబడి వాళ్ళ ఇళ్లలో ప్రమోషించింది. వాళ్ళ తరపున కరపత్రం వేసింది, ఈ ప్రాంతాన్ని భద్రతలకు ఇచ్చింది. అందుకోసమే ఇవాళ ఎన్టీపీసీ పర్మనెంట్ కార్మికుల కంటే ఎన్టీపీసీలో ఉండే కాకిన కార్మికుల కష్టం ఎక్కువ ఉంది. ఎన్టీపీసీ కార్మికులు లేకపోతే ఇక్కడ ఉత్పత్తి నిలిచిపోయే పరిస్థితి ఉంది. అందుకోసమే సిపిఎం పార్టీ వాళ్ళకు జీవన సవరించాలి, చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ జీతాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ బహిరంగ సభ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. అంతేకాదు ఈ ప్రాంతంలో దేశానికి వెలుగులు ఇవ్వాలని, దేశ అభివృద్ధి ఉండాలని, దేశానికి మరి అభివృద్ధి చూపించాలని ఆనాడుండే ఈ పల్లెలో ఉండే ప్రజలు రైతుల భూములు ఎన్టీపీసీకి ఇచ్చారు. ఈ మహాసభలో సిపిఎం జాతీయ నాయకురాలు జ్యోతి, వై యాకయ్య, తుమ్మల రాజిరెడ్డి, ముత్యంరావు, కుమారస్వామి, మహేశ్వరి, ఎన్ భిక్షపతి, మెండే శ్రీనివాస్, రామాచారి, గణేష్, శైలజ, వివిధ ప్రాంతాల డెలిగేట్లు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతోని దేశ అభివృద్ధి చెందుతుందని ప్రజలంతా నమ్ముతున్నారని బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి చెందిన మహాయుతి కూటమి ఘన విజయం సాధించడం పట్ల బీజేపీ నాయకులు శనివారం సాయంత్రం గోదావరిఖని చౌరస్తాలో టపాసులు కాల్చుతూ స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదని, కర్ణాటక, తెలంగాణలో గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మహారాష్ట్ర ప్రజలు గుర్తించారని, అందుకే మహారాష్ట్ర ప్రజలు బీజేపీ కూటమికి బ్రహ్మరథం పట్టారని తెలిపారు. మహారాష్ట్ర ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ బీజేపీ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుందని వెల్లడించారు. ప్రజలంతా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి పట్టం కట్టినందుకు మహారాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు. నరేంద్ర మోడీ గారిపై విశ్వాసం, భారతీయ జనతా పార్టీ అంటే నమ్మకం. ఇవాళ ఏదైతే ఎన్నికలలో అబద్ధపు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలని పసిగట్టి తెలంగాణలో చేసినటువంటి ప్రయోగం మహారాష్ట్రలో చేస్తే ప్రజలంతా కూడా చైతన్యవంతులు కాబట్టి వాళ్ళ కర్రు కాచి వాత పెట్టి భారీ మెజార్టీని భారతీయ జనతా పార్టీకి అందించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా వారు ఇచ్చినటువంటి నమ్మకం, విశ్వాసం భారతీయ జనతా పార్టీ నిలబెట్టుకుంటుంది. రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుంచడం లోపల నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతంగా పాలన కొనసాగుతుందని చెప్పి భారత్ మాతాకి. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మేరుగు హనుమంతు గౌడ్, పిడుగు కృష్ణ, జనగామ భూమన్న, కోడూరు రమేష్, మిట్టపల్లి సతీష్, కోమల మహేష్, ఖ్యాతం వెంకటరమణ, సుమంత్ పటేల్, తడగొండ నరసయ్య, అందే రాజ్ కుమార్ చారి, మచ్చ విశ్వాస్, బండారి శ్యామ్, శివకుమార్, మామిడి వీరేశం, బొంగ మహేష్, వెంకటేష్, ప్రవీణ్, బియ్యాల మహేందర్, వీరబైన శ్రీనివాస్, కుర్ర రాజేందర్, కన్నూరి భాస్కర్, పద్మ, అపర్ణ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2BHK అండ్ 3BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా.
ఇల్లే కైలాసం వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 8824594559. ఏరవ్ ఎటర్నా, మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు. బ్యాక్ టు న్యూస్. కరాటే ఆత్మరక్షణతో పాటు శారీరక దారుఢ్యం, ఆరోగ్య పరిరక్షణకు దోహదంగా ఉంటుందని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ తెలిపారు. ఎన్టీపీసీ టీవీ గార్డెన్లో ఎస్టీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి కరాటే సెలక్షన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ హాజరై కరాటే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ శారీరకంగా దృఢంగా ఉంటే మానసికంగా కూడా ఉత్సాహంగా ఉంటారని, కరాటే ద్వారా అది సాధ్యమవుతుందని తెలిపారు. ఆటలలో ఎప్పుడు గెలుపు ఓటములపై ఆలోచించకుండా ఆటల్లో మెలకువలపై దృష్టి సారించాలని సూచించారు. ఈ రోజుల్లో చిన్న విషయాలకు కూడా పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అందుకే మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే అలాంటి ఆలోచనలకు దూరంగా ఉండగలుగుతారని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి, యువత ఏదో ఒక ఆటలో రాణించాలని కోరారు. ఇంజనీర్ కావాలనుకుంటాం, డాక్టర్ కావాలనుకుంటాం, లేకపోతే ఇండియన్ ఛాంపియన్ కావాలనుకుంటాం, మనకు కావాలనుకుంటాం. అట్లానే ఇప్పుడు మన పిల్లలకు నేను అది కావాలనుకుంటాను, ఇదే కావాలని కూడా దయచేసి ఒత్తిడి చేయదు. మీరు వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రోత్సహించండి. వాళ్ళకున్న ఉత్సాహం, వాళ్ళకున్న అవకాశాలు ఏంటి, వాళ్ళకున్న పరిమితులు ఏంటి, వాళ్ళకున్న ఎబిలిటీ ఏంటో కూడా ఇది తల్లిదండ్రులు గుర్తించి చదువులో కానీ మిగతా దాంట్లో కానీ ప్రోత్సహిస్తే మనం అనుకున్న దానికంటే కూడా వాళ్ళు ఎక్కువ రాణిస్తాం. అది తల్లిదండ్రులు గుర్తించాల్సిన అవసరం. రెండోది పిల్లలు, మీరు యాక్చువల్గా మీతోటి నేను ఎందుకు ఇంతగా మాట్లాడాలనేటువంటి కోరిక ఉంది అంటే, సౌండ్ మైండ్ ఈ సౌండ్ బాడీ అని ఒక సామెత ఉంటుంది. ఒక సౌండ్ మైండ్ అంటే మనకు మంచి సైకాలజికల్గా స్ట్రాంగ్ ఉండాలంటే బాడీ కూడా స్ట్రాంగ్ ఉండాలి, మన శారీరక దృఢత్వం కూడా స్ట్రాంగ్ ఉండాలి. శారీరక దృఢత్వం ఉంటేనే మానసికంగా కూడా మనం దృఢత్వంగా ఉంటాం, గట్టిగా ఉంటాం. ముఖ్యంగా మనకు ఆటలు ఏం నేర్పుతాయంటే ఊరికే గెలిపోవడం కాదు. ఆటలు మనకు నేర్పేది ఏంటంటే ఒక జీవిత పాఠం నేర్పుతుంది. ఏం నేర్పుతుంది అంటే గెలిచినా కానీ గెలిచిన వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఓడిపోయిన వాళ్ళు ఆ క్షణం మాత్రమే బాధపడతారు. మళ్ళీ ఓడిపోయిన రెండవ నిమిషం నుంచి మళ్ళీ గెలుపుకోవడం ప్రయత్నం చేస్తారు. అది మనకి జీవితం నేర్పుతుంది. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఓటమి అక్కడితో ఆగిపోదు, మళ్ళీ వెంటనే రెండవ నిమిషం నుంచి మళ్ళీ గెలుపుకోవడం ప్రయత్నం చేస్తాం. ఆ స్ఫూర్తిని మనకు ఆటలు ఇస్తుంది. అదేవిధంగా మనం ఇట్లాంటి ఆటల లోపల మనం గెలుపోటలతో తీసుకున్నట్టయితే కనుక దీన్ని మనం జీవితాన్ని కూడా అనుభవించుకోవచ్చు. రేపు తన జీవితం ఏదో అని చెప్పేసి నేర్చుకుంటూ పోవడం కాకుండా ఒక మానసిక శారీరక దృఢత్వాన్ని మీరు సంపాదించుకోవడం లోపల ఇట్లాంటి గేమ్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. అంటే మీకు చదువులోనూ, అకాడమిక్లోనూ, కెరియర్లోనూ కాకుండా వ్యక్తిగతంగా కూడా. ఇప్పుడు మీరు పోతా ఉంటారు, మీరు పోతుంటే ఎవడో ఒక పోటీ ఒక అమ్మాయి మీద అంటా ఉంటారు. మీరు చూసి మామూలు అప్పుడైతే నాటికి మీద భయపడి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాడు ఏమంటాడు, ఎందుకంటే కొడతాడు వచ్చి తిరుగుతాడు వచ్చి ఏమని అంటాడు. కానీ ఇప్పుడు మీకు టెక్నిక్ తెలుసు, ఎందుతో ఎట్లా పడేయాలనే టెక్నిక్ మీకు తెలుసు. విద్యార్థులు, వాళ్ళ జిల్లాలను చేస్తున్న విద్యార్థులు, అలాగే వారికి తోడుగా వచ్చిన గైడ్ టీచర్స్, తర్వాత కోచెస్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఏ ఆట అయినా కూడా ఒక యూనిటీ, ఒక స్పిరిట్ తెలియజేస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మీరంతా కూడా మీ జిల్లాలో ప్రతిభను చూపి ఇప్పుడు రాష్ట్ర స్థాయికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కూడా మంచి ప్రతిభ ఉన్న విద్యార్థులను సెలెక్ట్ చేసి నేషనల్ వైడ్ పంపడం జరుగుతుంది. ఆ నేషనల్ వైడ్లో కూడా తెలంగాణను రిప్రజెంట్ చేస్తూ మంచి ప్రతిభను చూపెట్టి మన రాష్ట్రానికి కూడా మంచి పేరు తేవాలి.
పోటీల్లో విజయం సాధించిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీఎఫ్ స్టేట్ అడ్వైజర్ సత్యనారాయణ, సెక్రటరీ శ్రీనివాస్, దిశో సురేష్, బేటా అధ్యక్షులు సురేందర్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ శోభరణి, జేఎస్కే తగరపు శంకర్, జిల్లా సెక్రటరీ కరాటే శ్రీనివాస్, సురేష్, శంకర్, రాము తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 1న మాలల సింహగర్జన సభను విజయవంతం చేద్దాం, దళితులను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న నాయకులకు బుద్ధి చెప్తామని మాల మహానాడు నాయకులు దావు రమేష్, బొమ్మక వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా దళితులను ఐక్యం చేస్తూ మహా ఉద్యమాలను నడిపించిన సందర్భాలు ఉన్నామని, కానీ అందరూ వారి స్వార్థ రాజకీయాల కోసం ఎస్సీ వర్గీకరణ పేరుతో మాల మాదిగల మధ్య తగాదాలు సృష్టిస్తూ ఐక్యంగా ఉన్న దళితులను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వారి ప్రయత్నాలను తిప్పికొడుతూ డిసెంబర్ 1న సింహగర్జన సభలో మాల కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సింహగర్జన బాధ్యతలు తీసుకునేవారు 50 డివిజన్ల నుంచి గోదావరిఖని మాల మహానాడు కార్యాలయంలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. రామగుండం కార్పొరేషన్లోని 50 డివిజన్ల నుంచి అధిక మొత్తంలో మాలలను సింహగర్జనకు తరలించాలని కోరారు. పాత్రికేయ మిత్రులకి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకి పేరు పేరున వందనాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం గోదావరిఖనిలోని 50 డివిజన్లలో ప్రతి ఒక్క మాల సోదరుడు గోదావరిఖనిలోని మాల మహానాడు కార్యాలయానికి వచ్చి తమ తమ పేర్లను డివిజన్ బాధ్యులుగా తీసుకొని మాల మహానాడు కార్యాలయంలో వాళ్ళ పేర్లను నమోదు చేసుకోవాలి. ఒకటి, అదేవిధంగా డిసెంబర్ 1 రోజు ఏవైతే మన పెద్దలు వివేక్ గారు మాల గర్జన ప్రోగ్రామ్ని ఒక పెద్దగా బాధ్యతగా తీసుకొని మేము కూడా ఐక్యంగా ఉన్నామని రాష్ట్రానికి, దేశానికి చాటి చెప్పడానికి డిసెంబర్ 1న ప్రోగ్రాన్ని తలపెట్టడం జరిగినది. ఈ ప్రోగ్రాంలో గోదావరిఖని నుండి దగ్గర 50 డివిజన్లకు వెళ్ళి మనం ఒక 50,000 మంది కార్మికుల పిల్లలము, కుటుంబాలము, మిగతా కాంట్రాక్ట్ కార్మికులము అందరూ కూడా దయచేసి పాల్గొనాలి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా 50 డివిజన్లో ఉన్న మాల సోదరులందరూ కూడా మాల మహానాడుకు వచ్చి ఆ డివిజన్ బాధ్యతలు తీసుకోవాలని పేరు పేరున తెలియజేస్తున్నాం. 30 సంవత్సరాలుగా మేము దళిత ఉద్యమాలు, ఐక్య పోరాటాలు, అంబేద్కర్ సంఘం ద్వారా ఎన్నో కార్యక్రమాలలో పాల్గొంచుకున్నాం. అప్పుడు అహోరాత్రులు నిద్ర లేకుండా శ్రమించి మేము చుండూరు, కారంచేడు వంటి దళిత ఉద్యమాలలో పాల్గొని కలెక్టరేట్ ముంగట కూడా ఆర్మూరు లచ్చన్న, బొట్టె వెంకటస్వామి అనేటువంటి వ్యక్తులను మహా దారుణంగా అగ్రకులాలు అత్యాచారాలకు గురి చేసినప్పటికీ మేము పాటలు పాడుతూ శాంతంగా మాల మాదిగలం కలిసి పోరాటాలు చేస్తే ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఆనాడు ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతము ఒక కేంద్ర బిందువుగా నడిచేది. దళితుల ఉద్యమాలంటే మామూలుగా జరగలే. అలాంటి ఉద్యమాలు చేయడం వల్లనే ఇవాళ మంచి స్వేచ్ఛగా జీవిస్తున్నారు మాల మాదిగలంటే. ఒకప్పుడు దళిత ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర మా మాల మాదిగలది. మేము ఎప్పుడు ఐక్య పోరాటాలకు చాలా విధానంగా పనిచేసినాము. కానీ అప్పటి నుంచి కొంతమంది వ్యక్తిగత వ్యక్తులు కొందరు స్వార్థపూరితమైన విధానాలతోటి ఈరోజు మాలా మాదిగలను విభజించి పరిపాలించాలనే స్థాయికి దిగజారడం మేమందరం విచారకరంగా భావిస్తున్నాం. ఈ విలేకరుల సమావేశంలో మాల మహానాడు నాయకులు దేవ వెంకటేశం, పిట్టల వెంకటి, నంది నగేష్, కొండ కుమార్, సోగాల వెంకటి, నూకల మొండయ్య, నంది నరేష్, జుంజిపల్లి లక్ష్మీనారాయణ, మర్రి ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్.
కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 88824677 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని. బ్యాక్ టు న్యూస్. రామగుండం ప్రాంతాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చేందుకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కృషి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి అన్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రామగుండంలో నర్సింగ్ కళాశాలకు 26 కోట్లు మంజూరు చేయించడం, 60 సీట్లతో అనుమతి లభించడం పట్ల కాంగ్రెస్ పార్టీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక చౌరస్తాలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం ప్రాంతం అభివృద్ధి లక్ష్యంగా, ప్రజా శ్రేయస్సుని లక్ష్యంగా నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న ఎమ్మెల్యేపై ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నం మానుకోవాలన్నారు. మా ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసి తద్వారా ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. అంతేకాకుండా రామగుండం ప్రాంతానికి 100 కోట్ల నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి సహకారంతో మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సహకారంతో మరి ఆ దిశ దశ అన్నిటికీ మూల కారణమైనటువంటి శ్రీధర్ గారి సహకారంతో మరి రామగుండం ముందు బిడ్డ మన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి దాదాపుగా రోజుకు 24 గంటలుంటే 18 గంటలు శ్రమిస్తూ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్ పోతే సెక్రటరీలో నిత్యం అభివృద్ధి కోసమే కష్టపడుతున్న మక్కాన్ సింగ్ పై బీఆర్ఎస్ నాయకులు బురదలే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు మొన్న ఒక దీక్ష చేశారు. ఆ దీక్షలో ఎవడైనా పాల్గొన్నాడా? చిరు వ్యాపారం ఎవరికైనా నష్టమైందా? ఇబ్బంది కాలే. మొన్న ఒక సోదరుని మాట్లాడుతుంది, శ్వేతపత్రం రిలీజ్ చేస్తాట, రమ్మని చెప్పి చౌరస్తాకు మేము కూడా వస్తాం, రమ్మని చెప్పండి. గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు రామగుండం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్న తరుణంలో ఈరోజు జీవో రావడం జరిగింది. ఒక నర్సింగ్ కళాశాలకు ఈరోజు తరగతులు ప్రారంభించడం. ఎవడైతే నోర్లు తెరిచి అబద్ధాల ప్రచారం చేస్తూ ఉన్నారో ఇక్కడికి ఏమీ రాలేదనేందుకు దానికి ఈరోజు జీవో కాపీ కూడా నర్సింగ్ కాలేజీకి రిలీజ్ అయ్యి ఈరోజు దానికి సంబంధించిన పత్రాలు చూపిస్తూ ఉన్నాం. ఈరోజు రామగుండంలో నర్సింగ్ కళాశాల ప్రారంభమైంది. ఇది ఒక్కటే కాకుండా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కేసీఆర్ గారి ప్రభుత్వం కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అలాంటిది ఎక్కడ ప్రారంభం కాలే. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇవ్వాలనే చెప్పడంతో మొట్టమొదటిసారిగా రామగుండం నియోజకవర్గంలో కూడా ఇంటిగ్రేటెడ్ మల్టీ స్కూల్ స్టార్ట్ చేసేందుకు ఈరోజు ప్రభుత్వం జీవో తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన కాపీ కూడా ఇక్కడ మేము చూపిస్తూ ఉన్నాం. ఎవరైతే నోర్లు తెరిచి అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీని బదనాం చేద్దామని చెప్పి చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ రాజ్ ఠాకూర్ గారి తరఫున హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే పరిశీలన చేసుకోండి అని చెప్తా ఉన్నాం. ఈరోజు ఇదొక్కటే కాకుండా 1000 కోట్ల రూపాయలు రామగుండం చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఈరోజు 1x800 రామగుండానికి తీసుకొచ్చి దాదాపుగా 8500 కోట్ల రూపాయలతోటి ఇక్కడ పవర్ ప్రాజెక్టు ప్రారంభిస్తే ఆ ప్రాజెక్టు తోటి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 20 నుంచి 30 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే పరిస్థితి ఉన్నది. అదొక్కటే కాకుండా కేసీఆర్ గారి ప్రభుత్వం మాకొద్దు ఈ ప్రాజెక్టును వదిలిపెట్టిపోతే ఈరోజు 3x800 ఏదైతే 2400 మెగావాట్లు
2400 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు రామగుండం ప్రజలకు కరెంట్ అవసరం లేకున్నా ఇక్కడ ఉత్పత్తి చేసి ఇతర ప్రాంతాలకు అమ్మడం వలన ఇక్కడ పవర్ ప్రాజెక్టు నెలకొల్పితే దాదాపుగా 40,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయని చెప్పేసి ఈరోజు గ్రాస్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉన్నదో ఒక గొప్ప నిర్ణయంతో ఈరోజు ఇన్ని వేల కోట్ల ప్రాజెక్టు కూడా రావడం జరిగింది. ఇదంతా కూడా తన చిత్తశుద్ధితోటి రామగుండానికి పూర్వ వైభవం తీసుకురావాలి, 5 లక్షల జనాభా ఈ ప్రాంతంలో మళ్ళీ ఉండాలి, ఈ ప్రాంతం అంతా కూడా కలకలలాడాలి, పచ్చగా వర్ధిల్లాలనే సంకల్పంతో ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ముందుకెళ్తా ఉన్నారు. దీనికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే హాస్పిటల్ శాంక్షన్ చేసిన గౌరవ దామోదర నరసింహ గారికి, అలాగే ఇవన్నిటికీ ముందుండి నేనున్నా అని చెప్పేసి ముందుకు వెళ్తూ నా రామగుండం పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో గౌరవ శ్రీధర్ బాబు గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని వీళ్ళందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఇన్ని నిధులను తీసుకొస్తా ఉన్నాడు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, టీపీసీసీ సెక్రటరీ కాల్వలింగస్వామి, దీటి బాలరాజ్, ఎండి ముస్తఫా, దొంత శ్రీనివాస్, పొన్నం లక్ష్మణ్ గౌడ్, బాలరాజ్ కుమార్, అడ్డాల రామస్వామి, పాతపల్లి ఎల్లయ్య, నాయిని ఓధేలు, బొమ్మక రాజేష్, కొప్పుల శంకర్, గట్ల రమేష్, టి యుగంధర్, ధూళికట్ట సతీష్, సింహాచలం, కౌటం సతీష్, దాసరి విజయ్, ఫజల్ బేగ్, కుడుదల శివ, దాసరి సాంబమూర్తి, గుంపుల తిరుపతి, ఆడెపు రవి, అనుమ సత్యనారాయణ, మోహిత్ సన్ని, చెరుకు బుచ్చిరెడ్డి, డీసెంట్ శ్రీనివాస్, అల్లి శంకర్, మీసాల తిరుపతి, శ్రీనివాస్ రెడ్డి, బంటి రాము, దొంతుల కిరణ్, మారుపాక శంకర్, మహంకాళి అంజయ్య, నజీముద్దీన్, పెంచాల తిరుపతి, పొగాకుల కొమరయ్య, ఈదునూరి మల్లేష్, మేకల పోసం, ఓర్సు అనిల్, మాలెం మధు, ఎర్ర మధు, గడ్డం శ్రీను, జనగామ శివ, చొపరి శ్రీనివాస్, వంశీ, నంది వెంకటేష్, ఇండ్ల ఓదేలు, పీక అరుణ, సాగర్, రామ్టింకి శ్రీనివాస్, గపూర్, గౌస్, బోడకుంట రజిత, వెంగల పద్మ, బాబుమయ్య, శ్రీనివాస్ రెడ్డి, బూల్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గోదావరిఖనిలోని గౌడ కులస్తుల కులదైవం రేణుక ఎల్లమ్మ దేవాలయం నిర్మాణ ప్రాంగణంలో ఆదివారం గౌడ కులస్తులు కార్తీక మాసం వన భోజనాలను ఘనంగా జరుపుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా గౌడ మహిళలు ముందుగా రేణుక ఎల్లమ్మ దేవాలయ నిర్మాణ ప్రాంగణంలో ఉసిరి చెట్టుకు పూజలను చేశారు. గౌడ కుటుంబాలంతా ఒకే చోట కలుసుకోవడంతో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఒకరికొకరు కుటుంబ వివరాలను తెలుసుకున్నారు. అనంతరం అందరూ కలిసి కార్తీక భోజనాలను చేశారు. ఈ సందర్భంగా గౌడ మాజీ కౌన్సిలర్ బాలసాని పద్మ, మండ సుజాత మాట్లాడుతూ గౌడ కులస్తుల కులదైవం రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు గౌడ కులస్తులపై ఉండాలని, త్వరలోనే రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణం పూర్తి చేసుకుని జనవరి, ఫిబ్రవరి మాసంలోపు గౌడ మహిళలు బోనాలతో తరలివచ్చి ఇంతకన్నా బ్రహ్మాండంగా వేడుకలను జరుపుకోవాలని కోరుకున్నారు. కార్తీక వనభోజనాల కార్యక్రమం ద్వారా గౌడ సోదరులు, సోదరిమణులు అంతా ఒకే చోట కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈరోజు మన గౌడ సంఘం సభ్యులందరం ఇక్కడ కలుసుకొని ఇక్కడ అంతా కుటుంబ సభ్యులందరం కలుసుకొని ఈ సమ్మేళనం చేసుకోవడం చాలా సంతోషకరము. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుండి ఉన్న కోరిక ఈరోజు ఈ విధంగా గౌడ సోదరులు సోదరులు అందరం కలిసి ఇక్కడ ఎంతో ఆత్మీయ సమ్మేళనలాగా ఒకే కుటుంబంలాగా మేమందరం ఒకతాటిగా ఉండి ఈరోజు ఇక్కడ కలుసుకొని ఎంత పెద్ద ప్రోగ్రాం చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు కోట రవి గౌడ్, వంగ శ్రీనివాస్ గౌడ్, బాలసాని స్వామి గౌడ్, మేరుగు యాదగిరి గౌడ్, మండ రమేష్ గౌడ్, రంగు రాజయ్య, మేరుగు హనుమంత్ గౌడ్, మోడం సురేందర్ గౌడ్, బిందె నాగభూషణం, గడ్డం రవి, పైడిపల్లి రామ్మూర్తి, పొన్న మంజయ్య, రంగు తిరుపతి, ఆరెల్లి శ్రీరాములు, సుమలత, రాజ్ కుమార్, పొన్నం విజయ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్, ఎంబీబీఎస్, డిఎన్బి జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్,
గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్ DCH, చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ICU, NICU, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ECG, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరిఖని. సెల్ నంబర్ 90096653 8008376355. సింగరేణి యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలతో కార్మికుల నివాస క్వార్టర్లు కూల్చడంపై ఆలస్యంగా సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు గోదావరిఖని HMS కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ రోడ్డు వెడల్పు పేరుతో కార్మిక సంఘాలను సంప్రదించకుండా సింగరేణి యాజమాన్యం ఒక ప్రణాళిక లేకుండా క్వార్టర్లను కూల్చడం సరైంది కాదని అన్నారు. క్వార్టర్లను కూల్చి సింగరేణి యాజమాన్యం ఏమీ చేయబోతుందని ప్రశ్నించారు. ఇప్పటికే లక్ష్మీనగర్ లో వ్యాపారాలు సరిగా నడవక ఇబ్బందులు పడుతుంటే షాపింగ్ కాంప్లెక్స్లు కట్టి కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులతో షాపింగ్ మాల్స్ పెట్టించి ఇక్కడి వ్యాపారుల పొట్ట మీద కొట్టాలని చూస్తున్నారని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. సింగరేణి సంస్థలు రాజకీయ జోక్యం ఉండకూడదని అన్నారు. రామగుండం ఏరియా పోరాటాల గడ్డ, పోరాటాలతో కార్మికుల హక్కులను సాధించుకున్న ఏరియా, క్వార్టర్లు సాధించుకున్నాం, వెల్ఫేర్ అమ్యూనిటీస్ తీసుకున్నాం, కరెంటు తీసుకున్నాం, నీళ్లు తీసుకున్నాం. ఇప్పుడు రాజకీయ జోక్యంతో ప్రభుత్వం మాది అని చెప్పుకుంటూ క్వార్టర్లు కూల్చివేత కార్యక్రమం మొదలుపెట్టిండ్రు. కుటుంబాలన్నీ చిన్న భిన్నమవుతున్నాయి. పెద్ద కాంట్రాక్టర్లను పోషించడానికి పెద్ద షాపింగ్ మాల్ వాళ్ళను తోటి ములాఖాత్ అయి ఈ గోదావరిఖనిలో షాపింగ్ మాల్ల పేరు మీద కూల్చివేతలు మొదలైనవి. షాపింగ్ మాల్స్ అవసరం లేదు. షాపింగ్ మాల్స్కు వ్యతిరేకంగా దేశంలో కూడా అక్కడక్కడ ఉద్యమాలు జరిగినాయి. ఆ షాపింగ్ మాల్స్ రావడంతో లక్ష్మీనగర్ గంగలు కలిసిపోతుంది. బిజినెస్, చిరు వ్యాపారస్తులు నాశనం అవుతారు. మన సింగరేణి సూపర్ బజార్ బంద్ అవుతుంది. కాకులను కొట్టి గద్దలను తినిపించే విధంగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వం అంటే ఒక్కసారి ఆలోచించుకోండి. సీరియస్గా మేము చెప్తున్నాం. ప్రభుత్వం కేర్ టేకర్ ప్రభుత్వమే. హక్కులు ఏమీ లేవు వాళ్లకు. మన భూములు గుంజుకునే హక్కు లేదు. జనరల్ మేనేజర్ కూడా ఎస్కాట్ లాగా ఉరకవలసిన అవసరం లేదు. ఒగ్గు తీయవలసిన జనరల్ మేనేజర్ ఆఫీసర్లు కూల్చివేత కార్యక్రమంలో 3 నెలల నుండి పనులు పక్కన పెట్టి బజార్లలో తిరుగుతున్నారు. అది బంద్ పెట్టండి. అభివృద్ధి పేరిట రోడ్లు వెడల్పు చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని సింగరేణి యాజమాన్యం ఏకపక్షంగా కార్మికులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అనేక సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి కార్మికులందరినీ కూడా ఇవాళ వాళ్ళ క్వార్టర్స్ నుంచి వెళ్ళగొట్టేటువంటి ఒక కార్యక్రమానికి వాళ్ళ సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అనేక క్వార్టర్లను కూల్చివేశారు. ఇంకా అనేక క్వార్టర్లు కూల్చివేయడానికి ఇవాళ సింగరేణి యాజమాన్యం సిద్ధంగా ఉంది. ఈ విధానం సరైనటువంటిది కాదని మా సింగరేణి కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ అభిప్రాయపడుతుంది. దీని వెనుక కుట్ర కోణం ఉందని చెప్పి కూడా మేము ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ ఇప్పటికే ఉన్నటువంటి షాపింగ్స్ అన్నీ కూడా ఇవాళ చాలా క్షీణదశలో ఉండి వ్యాపారాలు జరగక లక్ష్మీనగర్ అంతా బోసిపోయినటువంటి పరిస్థితి. దీనికి తోడు ఇక్కడ ఉన్నటువంటి క్వార్టర్లన్నింటినీ కూల్చివేసి వాటి స్థానంలో బడా షాపింగ్ మాల్స్ తీసుకొచ్చి కార్పొరేట్ లెవెల్లో ఇక్కడ వ్యాపారం చేయాలనేటువంటి బడా వ్యాపారస్తుల కుట్రలు కూడా దీంట్లో ఇమిడి ఉన్నాయి. కనుక సింగరేణి యాజమాన్యం దీన్ని గ్రహించాలి. అదే ఈ విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు రియాజ్ అహ్మద్, ఐ కృష్ణ, కామెర గట్టయ్య, పెద్దపల్లి సత్యనారాయణ, ఆకుల రామకిషన్, అమరీందర్ రావు తదితరులు పాల్గొన్నారు. జీడీకి 1 ఇంగ్లాండ్ గని కార్మికులు ఆదివారం ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడారు. గత 2 నెలలుగా కార్మికులను 8 టీములుగా ఏర్పాటు చేసి ప్రతి ఆదివారం ఈ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా ఈ ఆదివారం ఫైనల్ కు చేరుకున్న
రిలే ఏ టీం, రిలే డి సేఫ్టీ టీంల మధ్య రసవత్తరంగా జరిగిన మ్యాచ్లో ఫైనల్ విన్నర్గా రిలే డి సేఫ్టీ రన్నర్గా రిలే ఏ టీంలో నిలిచాయి. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్కు మేకల నాంపల్లి 10,000 రూపాయల ప్రైజ్ మనీ స్పాన్సర్ చేయగా విన్నర్ రన్నర్ ట్రోఫీలను ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మటి ఎల్లగౌడ్ స్పాన్సర్ చేశారు. టీములుగా ఏర్పడి ఈరోజు ఇక్కడ జరుపుకోవడం చాలా మంచి పరిణామం. గతంలో కూడా స్టేడియంలో కూడా విజయవంతంగా సీజన్ 1 అది చేయడం, మళ్ళీ రెండో విడత ఇక్కడ చేయడం, కేవలం రన్నింగ్ లైన్లో ఇన్ని టీములుగా ఏర్పడి ఆడడం చాలా గొప్ప విషయం. దీనికి సహకరించిన ఆర్గనైజేషన్ కానీ నూతి సింగ్ సారు, దీనికి డొనేషన్గా మన రాజన్న నాంపల్లి ఇవ్వడం, చాలా వాళ్ళ నాన్న జ్ఞాపకార్థంగా ఇవ్వడం మంచి సాంప్రదాయం. ఇట్లనే మన రన్నింగ్ లైన్ RG1లో కూడా ఇంకా టీములు ఏర్పాటు చేసి మనం కూడా ఆ టీంలను ఏర్పాటుకి సహకరించి RG1లోనే ఈ టోర్నమెంట్ ఇట్లా చేయడం చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఆజీవన్ బ్రాంచ్ కార్యదర్శి రంగు శ్రీనివాస్, పిట్ సెక్రటరీ ప్రభుదాస్, ఆఫీసర్ శ్రీనివాస్, ఆర్గనైజర్లు మల్లికార్జున్, వినయ్, భరత్, సురేష్, రమేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పేదల పక్షాన బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసేదే ఎర్రజెండా సిపిఎం పార్టీ. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భూపాల్, న్యాయవాది మేకల మల్లేశం యాదవ్ డిమాండు. ప్రధాని నరేంద్ర మోదీతోని దేశం అభివృద్ధి చెందుతుందని ప్రజలంతా నమ్ముతున్నారు. బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి వెల్లడి. కరాటే ఆత్మరక్షణతో పాటు శారీరక దారుఢ్యం, ఆరోగ్య పరిరక్షణకు దోహదంగా ఉంటుంది. గోదావరికని ఏసీపీ మడత రమేష్ వెల్లడి. డిసెంబర్ 1న మాలల సింహగర్జన సభను విజయవంతం చేద్దాం. దళితులను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న నాయకులకు బుద్ధి చెప్దాం. మాల మహానాడు నాయకుల పిలుపు. గోదావరికని రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణ ప్రాంగణంలో గౌడ కులస్తులు ఆప్యాయతల నడుమ సందడిగా సాగిన కార్తీక మాసం వరభోజనాలు. అంతే ఒకచోట కలుసుకొని ఆప్యాయంగా మాట్లాడుకున్న గౌడ సోదరులు సోదరీమణులు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.